అర్హులందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తున్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం నిధులను ఏపీ ప్రభుత్వం జమ చేస్తోంది. కర్నూలు నుంచి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుంకన్న అందిస్తారు లైవ్ ద్వారా. సుంకన్న, అక్కడ తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏం చెప్తున్నారు? ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంతమంది చదువుకుంటే అంతమంది విద్యార్థులకు అమలు చేస్తామంటూ హామీ ఇచ్చినట్లుగానే ఇవాళ కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది కదా. అందరి ఖాతాల్లో డబ్బు జమ చేస్తా ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఖాతాల్లో జమ అయ్యాయి కూడా. ఏం చెప్తున్నారు తల్లిదండ్రులు, ఇటు విద్యార్థులు? నవీన్, తల్లికి వందనం ఏదైతే పథకం డబ్బులు అకౌంట్లలో పడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఒకరుండని, ఇద్దరుండని, ఇంట్లో ముగ్గురుండని, కొన్ని చోట్ల అయితే 6 మంది పిల్లలు ఉన్నారు. ఇలా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా వారి తల్లుల అకౌంట్లలో కూడా డబ్బులు జమ అవుతుండడంతో వారి ఆనందానికి కూడా అవధులు లేనటువంటి పరిస్థితి అయితే. కొన్ని చోట్ల కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేస్తూ వారి ఏదైతే అభిమానాన్ని కూడా చాటుకుంటున్నటువంటి పరిస్థితి. మనతో పాటు కొంతమంది విద్యార్థుల తల్లులు ఉన్నారో వారితో మాట్లాడు. చెప్పండమ్మా, మీకు ఎంతమంది పిల్లలు? అమౌంట్లు? ముగ్గురు పడినాయి సార్. ముగ్గురు పడినాయి సార్. ముగ్గురు పడినాయి. ఒక పిల్లలు 9, ఒక పిల్లలు 8, ఒక పిల్లలు 5 పడినాయి సార్. ఏం చేస్తారన్నమాట? మామ టైర్ సార్, టైర్ మిషన్. పడినాయి సార్. మాకు 2 పాపలు, 2కి పడినాయి. మాకు పడినాయి సార్. మాకు 2 అంటే ఒకరికి పడినాయి సార్. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఒకరికి ఇంకా మెసేజ్ రాలేదు, వస్తుంది సార్. ఇంతకుముందు గతంలో మీ పిల్లలకు వచ్చినాయి? గతంలో 2 ఒకరికే కదా సార్ వేసింది. ఆయన కూడా ఒకసారి వేయలేదు సార్. మాకు రాలేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకేం రాలేదు సార్. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు సార్ గారు వచ్చినప్పటి నుంచి మాకు బాగా జరుగుతుంది సార్. ఎంతో బాగా పిల్లలకి ఎంతో సంతోషంగా చదువుకోనికే అవకాశం, మనకి కూడా పిల్లలకి తల్లులకి కూడా ఏదో ఒక పని చూపిస్తా అని అంటున్నాడు కదా సార్. మాకు తెలుగుదేశం నుంచి మాకు ఎన్నో పనులు అభివృద్ధి చెందుతున్నాయని సంతోషం సార్. ఇంకా సీఎం అట్లనే రావాలని కోరుకుంటూ ఇది చేస్తున్నాం సార్. మేము చాలా మంది కూడా అయితే వారి ఆనందానికి కూడా అవధులు లేనటువంటి పరిస్థితి మరికొంతమంది ఉన్నారు. చెప్పండి మీకు? పన్నాయి సార్. ఒక పాపకి, 2 ఫస్ట్ క్లాస్ పాపకి ఇప్పుడు పన్నాయి ఫస్ట్ సార్. మాకు కూడా పడ్డాయండి. 2 పిల్లలు ఉన్నారు. పెద్ద అబ్బాయి 9th, చిన్న అబ్బాయి 7th. ఇద్దరికైతే అమౌంట్ వచ్చాయి. నెక్స్ట్ వాళ్ళ ఫర్దర్ స్టడీస్కి ఏదైతే ఉంటుందో దానికి యూస్ చేద్దామని అనుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇది పంపించిన చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, మా కర్నూలు నియోజకవర్గ ఎంపీ భరత్ గారికి కానీ చాలా చాలా థ్యాంక్స్. మాకు కూడా 2 అమ్మాయిలకే వచ్చింది సార్. ఒక అమ్మాయి 9th, ఇంకొక అమ్మాయి ఇంటర్ చదువుతుంది. ఇద్దరికి వచ్చింది. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. కూటమి ప్రభుత్వానికి మొదటిగా శుభాకాంక్షలు, అభినందనలు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ప్రతిరోజు పండుగల వాతావరణమే నెలకొంది. తెలుగుదేశం పార్టీ నుంచి, కూటమి నుంచి భరత్ సార్ గారికి ప్లస్ చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్. సో మొత్తం మీద ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే తల్లుల అకౌంట్లలో కూడా కూటమి ప్రభుత్వం డబ్బులు జమ చేయడంతో ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడికెక్కడ చిత్రపటానికి పూలమాలలు వేస్తూ, అదేవిధంగా క్షీరాభిషేకాలు చేస్తూ కూడా ఏదైతే సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. నవీన్, థ్యాంక్ యూ సంకన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.